గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నిన్నటి వరకు మనం ఈ ఆఫర్స్ గురించి అదేవిధంగా నైట్ మాట్లాడుకునేటప్పుడు ఈ బిజినెస్ని ఎట్లా చేయాలి, ఎటువంటి మైండ్ సెట్ అలవర్చుకోవాలనే విషయాల గురించి మాట్లాడాం. ఓకే, సో మనం ఈ ఆఫర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవటం ద్వారా మన బిజినెస్ని మనం పెంచుకోవచ్చు. ఓకే, సో దానికన్నా ముందు మనం అసలు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాం, మనం ఎటువంటి ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఈ ప్లాట్ఫామ్లో ఉండటం ద్వారా మన కెరీర్ ఏ విధంగా బిల్డ్ అవుతుంది, అసలు వెస్టేజ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, బయట రకరకాల కంపెనీస్ ఉన్నాయి, బట్ వెస్టేజ్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి డెసిషన్ తీసుకున్నాక అగైన్ మనం దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టకుండా మన మైండ్ సెట్ అలవర్చుకోగలిగితే గనక మనం అనుకున్న డ్రీమ్స్ అవన్నీ నెరవేరటానికి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనే కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి సార్ నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నేను అవన్నీ నెరవేర్చుకోవటానికే వెస్టేజ్లోకి వచ్చాను, ఖచ్చితంగా నేను విన్ అవుతాను, సక్సెస్ అవుతానని నమ్మకం నాకు ఉంది అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి ఆనలైజ్ చేస్తారా? సో ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియాలి. ఫస్ట్ మరొకసారి సార్ వెస్టేజ్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నా గోల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి సాధించడానికే నేను వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, దానికోసమే కమిట్ అయ్యి డెడికేటెడ్గా పనిచేస్తున్నాను సార్. ఐఎమ్ రెడీ టు సక్సెస్, ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎందుకంటే మన లోపల అది లేకపోతే మనం దేనికోసం జాయిన్ అయినాం, దేనికోసం వెస్టేజ్ని సెలెక్ట్ చేసినాం, దేనికోసం చేస్తున్నాం అనేది ఒక విజన్ లేకపోతే, ఒక గోల్ లేకపోతే మనకి సక్సెస్ దొరకదు. ఓకే, సో అందుకనే మనం ఎనీ టైం సక్సెస్ గురించి ఆలోచించాలి. సక్సెస్ కావాలి, సక్సెస్ కోసమే ఓవర్కే ఏ పని చేసినా రిజల్ట్ రాదండి, టైం వేస్ట్ మనకి. ఓకే, ఓవర్కే మనం ఏ పని చేసినా సక్సెస్ రాదు, టైం వేస్ట్. ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టకుండా ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ చాలామందికి డ్రీమ్స్ ఉన్నాయి, ఇంకొంతమంది మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు, మేబీ తెలిసా తెలియక, ఐ డోంట్ నో. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం వెస్టేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, అసలు వెస్టేజ్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు మనం గమనించినట్లయితే, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషి కోరుకునేది, ఆరాటపడేది, ఆనందించేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆదాయం బాగా సంపాదించాలి. ఓకే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఆలోచించేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం గమనిస్తే బాల్యం 3-4 years 5 years, ఇప్పుడైతే 3 years పిల్లలు, ఎందుకంటే మరి 3-4 yearsకే స్కూల్లో వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక 10 years ఎడ్యుకేషన్, ఆఫ్టర్ ఇంకొక
5 years అగైన్ ఎడ్యుకేషన్. తర్వాత మనకు ఒక 20 years వచ్చిందని అంటే ప్రతి ఒక్కరం కూడా సంపాదన మీద పడతాం. ఓకే, సంపాదన 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 సంపాదించాలి. సో దానికోసమే మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మనం కొంతమంది వాళ్ళు చదువును బట్టి వాళ్ళ యొక్క కెరీర్ని డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇంకొంతమంది వాళ్ళు చదువు ఏదైనా కూడా, ఎడ్యుకేషన్ ఏం చేసినా కూడా దానికి సంబంధం లేకుండా రకరకాల వర్క్ చేసి ఉంటారు. కొంతమంది మనం చూసుంటాం బిఏలు, ఎంబీఏలు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా టీ షాప్ రన్ చేసిన వాళ్ళు, హోటల్స్ రన్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఆటో నడిపే వాళ్ళు, రకరకాలుగా వాళ్ళ యొక్క వర్క్ని డిసైడ్ చేసుకుంటూ సంపాదన కోసం ప్రయత్నిస్తుంటారు. ఓకే, దాంతో పాటు ఈరోజు మనందరికీ మ్యాండేటరీగా ఫస్ట్ ప్రయారిటీగా మారింది ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయం బాగా సంపాదించాలి. అయితే ఈ ఆరోగ్యం అనేటప్పటికి బయట ఏమవుతుందనంటే దీనికి విరుద్ధంగా మారిపోయింది. ఆదాయం ఓకే, ఆదాయం రకరకాల పనులు చేసుకుంటూ ఏదో మనం సంపాదించవచ్చులే, కానీ ఆరోగ్యం సంపాదించాలనంటే మనం సంపాదించడానికి బయట అవకాశాలు లేవు. మనందరికీ తెలిసిందే, మనం తీసుకునే ఫుడ్ ఈరోజంతా మనం తింటున్న ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది. ఆ ఫుడ్లో మన శరీరానికి ఏవైతే కావాలో అవి దొరకలేకపోవటం వల్ల ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువైనాయి. ఒకప్పుడు లేని సమస్యలు ఇప్పుడు బాగా పెరిగినాయి. ఓకే, రెగ్యులర్గా ఒకప్పుడు చూసుకుంటే సీజనల్గా టైఫాయిడ్, కలరా, మలేరియా, చికెన్ పాక్స్, ఓకే, సో ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అప్పట్లో ఈ సమస్యలన్నిటికీ వ్యాక్సిన్ లేక చాలా ఇబ్బందులు పడి కొంతమంది చనిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నిటికి కూడా ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఉన్నాయి, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. అవి పెద్ద సమస్యలు కాదు ఈరోజు. ఇప్పుడు ప్రెజెంట్ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు బీపీ, షుగర్, ఆర్థరైటిస్, క్యాన్సర్స్, థైరాయిడ్, ఓకే, అదేవిధంగా ఈరోజు మనకి ఒబెసిటీ, ఆస్తమా, ఇట్లాంటి సమస్యలతో మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ఓకే, సో ఇవి మనకు తెలియకుండానే మన ఇళ్లలోకి ప్రవేశించినాయి, మన ఇంట్లోకి వచ్చేసాయి. సో ఆ పర్టికులర్ రీజన్ వల్ల ఏమవుతుందనంటే మనం సంపాదించే సంపాదనలో మ్యాక్సిమం ఆల్మోస్ట్ సగానికి పైగా సంపాదన హాస్పిటల్స్కి, ట్రీట్మెంట్కి. సార్ ఎవరో అన్మ్యూట్ అయ్యారు, ప్లీజ్ మ్యూట్. ఓకే, మనం సంపాదించే సంపాదనలో సగానికి పైగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు హాస్పిటల్స్కి, డాక్టర్లకి, ట్రీట్మెంట్కి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడ్డది. మనందరం కూడాను ఆలోచించే దేనికోసం అని అంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఓకే, సో ఇది గడపాలని అంటే మనం చేయాల్సింది ఏంటి అని అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఓకే, దానికన్నా ముందు మరొకసారి మనం అసలు ఫ్యూచర్లో బాగా డిమాండెడ్ ఉన్నటువంటి, ప్రెజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి? ఓకే, చూసుకున్నట్లయితే ఒకటి హెల్త్ కేర్ ఇండస్ట్రీ, రెండు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. మీరు లాస్ట్
ఒక 20-30 ఇయర్స్ బట్టి బాగా రన్ అవుతున్నటువంటి రంగాల్లో మీరు చూస్తే, ఒకటి హాస్పిటలైజేషన్, 2 ఎడ్యుకేషన్. ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈవెన్ చిన్న స్థాయి వ్యక్తులు కూడా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని బాగా ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బుని లెక్క చేయకుండా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేసి వేలకు వేల ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఒక మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉండటమే కష్టం ఉండేది. అట్లాంటి ఈరోజు ప్రతి ఊళ్ళో ప్రైవేట్ స్కూల్స్ డెవలప్ అయ్యాయి. సో ఆ రకంగా మనం ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఎడ్యుకేషన్ అనే ఒక రంగం బాగా డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ బాగా రన్ అవుతుంది. దాంతో పాటు హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఆరోగ్యానికి సంబంధించి ఇది బాగా రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎనీ ప్లేస్ ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్స్ విపరీతంగా కడతారు. ఓకే, దానివల్ల ఏమవుతుందనంటే మనందరం కూడా రీసెంట్గా మేము గుంటూరు దగ్గర కాజా వెళ్లాల్సి వచ్చింది. వేరే అక్కడ ఆర్ఎంపీ ఉన్నారు, ఆ ఆర్ఎంపీని కలవటం జరిగింది. సో ఆర్ఎంపీ ఏం చెప్తున్నారంటే, నాకు ఆల్మోస్ట్ ఈ ఆర్ఎంపీ ప్రాక్టీస్లో మినిమం 30 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఒకప్పుడు బాగుండింది, లాస్ట్ 3 years వరకు బాగానే ఉంది. స్టార్టింగ్ డేస్లో నేను, నాతో పాటు ఒక 2 ఉన్నారు, అలాగ పెరిగారు. ఇప్పుడు మా ఊళ్ళో ఒక 12 నుంచి 15 మంది ఆర్ఎంపీలు ఉన్నారు సార్. అది కాక ఒక 1 year బ్యాక్ మంగళగిరిలో ఎయిమ్స్ అనే ఒక మెడికల్ హాస్పిటల్ కట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు మా అందరికీ బాగా డౌన్ అయింది, చాలా మంది అట్టయిపోతున్నారు అని చెప్పడం జరిగింది. అంటే ఈ మెడికల్ పరంగా మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చిందనంటే, మన యొక్క ఆరోగ్యాన్ని మనం కోల్పోవటం ద్వారా, ఈరోజు మనం తీసుకునే ఫుడ్ వల్ల, రకరకాల యాక్టివిటీస్ వల్ల, వాటర్ వల్ల, ఎయిర్ వల్ల రకరకాలుగా మన ఆరోగ్యం పోతుంది. ఆ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం మందులకి, హాస్పిటల్స్కి, డాక్టర్లని మనం సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ రంగం కూడా బాగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం చెప్పడానికి. సో తెలివైన పని ఏంటి అయితే ఎడ్యుకేషన్ రంగంలో ఉండాలి, లేదంటే హెల్త్ కేర్ రంగంలో ఉండాలి. సో అందుకని వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే, 2004లో వెస్టేజ్ అనే ఒక కంపెనీని తయారు చేసి, ఇది ఫ్యూచర్లో దీని యొక్క డిమాండ్, దీని యొక్క అవసరం, దీని యొక్క డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే ఈ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నారో, ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ సక్సెస్ అవ్వగలుగుతారనే ఉద్దేశంతో వీళ్ళు హెల్త్ కేర్ అనే ఒక కంపెనీని పెట్టడం జరిగింది. హెల్త్ కేర్ కంపెనీ వెస్టేజ్ అనే ఒక టైటిల్ యాడ్ చేసి. సో అట్లా మనం వెస్టేజ్ కంపెనీ సక్సెస్ మనం చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ డేస్లో ఉన్నటువంటి ఆ ఫిగర్స్, ఇప్పుడున్నటువంటి కంపెనీ యొక్క డెవలప్మెంట్ చూస్తే అసలు చాలా మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లాంటి గ్రోత్ అంటే, స్టార్టింగ్ డేస్లో 2 products 6 మంది వస్తా 4 కోట్ల పైబడి ఉన్నారు. ఈ రోజున 5 కోట్లు మాత్రమే సేల్ చేయబడ్డ మన కంపెనీ ఈరోజు చూసుకుంటే దీని అబౌట్ 5,000 కోట్లు టర్న్ ఓవర్ చేయగలిగింది. అదేవిధంగా ఇండియాలో ఉన్న మన కంపెనీ ఈరోజు ఓవరాల్ గా ఒక 10 దేశాల్లోకి వ్యాపించింది. అని చూడండి ఎంత స్పీడ్ గా డెవలప్ అవుతుంది. ఎందుకు ఇంతమంది జాయిన్ అవుతున్నారు అని అంటే, ఈరోజు అందరికీ కావాలి ఆరోగ్యం కోసం మనం చాలా పాకులాడుతున్నాం, చాలా వరకు మనం నష్టపోతున్నాం బయట మెడిసిన్స్ వాడడం ద్వారా, ఆరోగ్యపరంగా అండ్ ఆదాయపరంగా. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెస్టేజ్ కంపెనీ ఈ ప్లాట్ఫామ్ సెట్ చేయగలిగింది. మనం కూడా దీంట్లో ఉంటే ఫ్యూచర్లో మనం కూడా కోటీశ్వరులుగా, ధనవంతులుగా మారవచ్చు. ఎందుకంటే మనందరికి ఈరోజు నీడ్ ఉంది.
ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఇంట్లో కూడా హెల్త్ సమస్యలు పెరిగినాయి. ప్రతి ఇంట్లో కూడా బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్, ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ అన్ని కూడా ఈరోజు వచ్చేసాయి. సో దానికోసం మనం బయట మందులకి, హాస్పిటల్స్కి, డాక్టర్లకి ఇచ్చే బదులు వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడుకోవటం ద్వారా, వెస్టేజ్ ఏం చేసిందండి, బయట మెడిసిన్స్కి ఆపోజిట్గా పాతకాలపు పద్ధతిని, అంటే మన పూర్వీకులు ఏదైతే ఆరోగ్యంగా ఉండటానికి తిన్నటువంటి ఆహారం, ఆ ఆహారాన్నే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ పొల్యూషన్ జనరేషన్లో దొరకట్లేదు. కాబట్టి మనకి మన కంపెనీ మొక్కల నుంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, వనమూలికలు, ఇట్లా రకరకాల న్యాచురల్ రిసోర్సెస్ నుంచి తీసుకొని క్యాప్సూల్లో కొన్ని టాబ్లెట్ పౌడర్ రూపాల్లో హెల్త్ సప్లిమెంట్స్ అని, రెగ్యులర్గా మనం వాడే పర్సనల్ కేర్ రేంజ్లో సబ్బు, పేస్ట్, హెయిర్ ఆయిల్, వంట నూనె, టీ పొడి రూపంలో, అట్లా ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న 450కి పైగా ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గానే డిజైన్ చేశారు. ఓకే, ఇవి వాడుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం తిన్న ఆహారంలో ఏవైతే దొరకట్లేదో అవి ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో, మనం బయట కల్తీ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల వచ్చినటువంటి కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేసినటువంటి, ఇప్పుడు ఉదాహరణకి పేస్ట్ ఉంది. పేస్ట్ రెగ్యులర్ గా వాడడం వల్ల చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందులో నికోటిన్ అనే ఒక భయంకరమైనటువంటి విష పదార్థం ద్వారా చాలా మందికి టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్స్, గ్యాస్ ట్రబుల్స్, పంటి సమస్యలు ఇంక చెప్పే పని లేదండి. పేస్ట్ వాడిన ప్రతి ఒక్కరికే వస్తాయి. ఇవి ఎడిషనల్ క్వాలిటీ, ఎడిషనల్ డిగ్రీలు అన్నట్టు. అలాగే వంట నూనె వాడుకోవడం వల్ల ఈరోజు చాలా మంది లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లం, అగైన్ టైప్ 2 డయాబెటీస్, బీపీస్, హార్ట్ స్ట్రోక్స్, ఓవర్ వెయిట్, ఇవన్నీ రావడం, ఇవన్నీ బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల. అట్లా మనం రెగ్యులర్గా వాడుకునే ఈ ప్రొడక్ట్స్ వల్ల మనకి హెల్త్ సమస్యలు పెరిగినాయి అని అక్కడ ఆ రేంజ్ కేటగిరీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హోమ్ కేర్లో మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ క్లీనింగ్ లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు, అలాగే డిష్ వాష్లు కావచ్చు, అలాగే క్లాత్ వాష్లు కావచ్చు, ఇవి వాడటం ద్వారా కూడా బయటవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నిర్ధారించబడింది. ఎంతమందికి తెలుసు మీరు ఈరోజు క్లీన్ చేసుకునే బయట విమ్ లిక్విడ్ కావచ్చు, విమ్ బార్ కావచ్చు, ఎక్సో కావచ్చు, ఇట్లాంటి సోపుల ద్వారా మనకి హెల్త్ సమస్యలు పెరిగినాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అట్లా మనం ఫేస్కి రాసుకునే ఫేస్ క్రీములు కూడా రకరకాల కెమికల్స్ యాడ్ చేయడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. సో అలా ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి ఏవైతే రెగ్యులర్గా వాడే రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రతి ప్రొడక్ట్ ద్వారా మనకి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు ఉన్నాయనే ఉద్దేశంతో వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అన్ని ప్రొడక్ట్స్ని న్యాచురల్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆరోగ్యం వస్తుంది. వెల్త్ అంటారు పెద్దలు, ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ పొల్యూషన్ ఎరాలో ఆరోగ్యం. తెలివైన పని ఏంటంటే ప్రాబ్లం వచ్చి మెడిసిన్స్ కోసం హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్త కోసం వాడుకోవటం అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా తెలివైన పని, తెలివైన నిర్ణయం. ఒకప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఓకే, ఒక 20-30 ఏళ్ళ కిందట నెలకు 1000 రూపాయలు సంపాదించినా కూడా ఫ్యామిలీ 3, 4, 5 మంది ఉన్నా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నెలకి 20, 30, 40 సంపాదించినా కూడా ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అగైన్ దానికి మనం అప్పు తేవటమో వేరే వాళ్ళని అడగటమో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎడిషనల్ గా మనకు కొన్ని సౌకర్యాలతో పాటు అనారోగ్యం కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. బాగా వినండి, ఒకప్పుడు లేని ఇప్పుడు ఎందుకు సరిపోవట్లేదు అంటే మీరు చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఒక 20,000 సంపాదించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. 20,000 సంపాదించే వ్యక్తి యొక్క సగటు లైఫ్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హెల్త్ కోసం, హెల్త్ పర్పస్ కోసం, హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మినిమము ఒక 4,000 to 5,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒకప్పుడు అది లేదు, ఇక్కడ అడిషనల్ గా పెరిగింది. ఫస్ట్ పాయింట్. రెండవది, మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి సౌకర్యాలను బట్టి ఒకప్పుడు లేనివి మనం చెప్తున్నాం. ఫ్యాన్ ఒకప్పుడు లేదు,
మొబైల్, టీవీ, కూలర్ ఆర్ ఏసీ. ఓకే, ఇవన్నీ కూడా మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాం, కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డాం. అదేవిధంగా మళ్ళీ మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఫుడ్ కావచ్చు, ఓవరాల్ ఫుడ్ తీసుకునే విషయంలో కావచ్చు. ఈరోజు అందరికి కూడా సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలనేది ఒక పెద్ద మ్యాండేటరీ అయిపోయింది. మొన్న ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక 2 days బ్యాక్ దిగినప్పుడు మా ముందే ఒక టీటీ టికెట్ కలెక్టర్, ఆయన టికెట్స్ అన్ని తీసుకున్నట్టు చెక్ చేశాడు. ఈరోజు ఫోన్ వచ్చింది అనమాట ఆయనకి. ఫోన్ వస్తే ఆ ఫోన్లో ఆయన సంపాదించే సంభాషణ, ఇంకేంటమ్మా ఏం చేస్తున్నారు, ఈరోజు ఆదివారం కదా ఏం చేస్తున్నారు అని మాట్లాడుతూ, ఈరోజు ఆదివారమే కదా చికెన్ మటన్ తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు ప్రాబ్లం, మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మన మనిషిని పంపిస్తే నేను 1 kg చికెన్ తెస్తాడు. అంటే సండే అంటే ఇంక చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలని ఒక మైండ్ సెట్ అలవాటు అయిపోయింది. సో ఈ రకంగా మనం సంపాదించే సంపాదనకి గండిపడే అవకాశాలు బోల్డ్ కనబడుతున్నాయి. అందుకే ఈరోజు పేదవాడుగానే ఎందుకు ఉండిపోతున్నాడు. 20,000 30,000 సంపాదించినా కూడా ఒకప్పుడు వాళ్ళే పెద్ద ధనవంతులుగా లేదంటే వాళ్ళే పెద్ద ఉద్యోగస్తులుగా భావించే వ్యక్తులు కాస్త ఈరోజు 20-30 అంటే లెక్కే లేకుండా పోయిందంటే మనకి తెలియకుండానే మనం రకరకాలుగా ఖర్చుల రూపంలో మనం ఇరుక్కున్నాం, ఆరోగ్యపరంగా అలాగే కొన్ని రకాల సౌకర్యాల పరంగా. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ రెండింటి నుంచి బయట పడేయటానికి వెస్టేజ్ అనే కంపెనీ 2004లో మొదలు పెట్టారు. దీంట్లో ఏమున్నాయి, ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, దాంతో పాటు నీకు నచ్చి 10 మందికి చెప్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇవి ఎవరికి దొరుకుతాయి అంటే ఎవరైతే సీరియస్ గా లైఫ్ ని తీసుకొని, ఎవరైతే కాన్సెప్ట్ విన్నాక, ఈ కంపెనీ గురించి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాక ఫోకస్ గా కష్టపడతారు, కష్టపడే అలవాటు లేదంటే కష్టపడే మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి చాలా అద్భుతంగా సూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఎందుకు చెప్పానంటే ఫస్ట్ మన అవగాహన కోసం, ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన ఒక పర్సన్ కొన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించేది ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయం బాగా సంపాదించాలి అనే దాని గురించి చెప్పాను. అదే బయట మనం దాన్నే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకి ఇబ్బంది పడతాయి. ఫైనాన్షియల్ గా మనం ముందుకెళ్ళలేం, ఆరోగ్యపరంగా ముందుకెళ్ళలేం. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ రెండింటిని మనం అధిగమించాలనంటే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే ప్రొడక్ట్స్ వాడినప్పుడు మీకు వచ్చిన రిజల్ట్స్ ని 10 మందికి షేర్ చేయడం ద్వారా, 10 మందికి చెప్పడం ద్వారా మనం ఇందులో ఆదాయవంతులుగా తయారు కావచ్చు, ధనవంతులుగా తయారు కావచ్చు. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికోసమే ఎన్ని జూములు చేసినా, ఎంతమంది చెప్పినా, ఎవరు చేసినా అల్టిమేట్ గా దీనికోసం. ఓకే, సో దీంట్లో మనం ఏం చేయాలి, రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ వాడాలి. వాడిన తర్వాత మనము ఇందులో టీమ్ బిల్డింగ్, ఇందులో ప్రధానమైనటువంటి పార్ట్, ప్రధానంగా మనం చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ స్టెప్ కూడా అదే, టీంని బిల్డ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక్కలమే చేస్తే ఇందులో సక్సెస్ రాదు. ఇందులో సక్సెస్ రావాలి అంటే మనతో పాటు టీం ఉండాలి. అల్టిమేట్ గా మనం టీం ఎంత బాగా క్రియేట్ చేసుకోగలిగితే, ఎంత స్పీడ్ గా క్రియేట్ చేసుకోగలిగితే మనం అనుకున్న డ్రీమ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో డ్రీమ్స్ ఉంటాయి. ఏముంటాయి, ఓన్ హౌస్ ఉండాలి, మంచి వెహికల్ డ్రైవ్ చేయాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫారిన్ ట్రిప్ పోవాలి, నేను నా నగలు కొనాలి, ఇట్లా రకరకాలుగా ఎవరికి ఉండే డ్రీమ్స్, అవన్నీ కామన్ గా ఉండే డ్రీమ్స్. ఓకే, ఆ డ్రీమ్స్ అన్నిటినీ మనం నెరవేర్చుకోవాలి. వాటి నుంచి మనం అవి అచీవ్ చేయాలనంటే మనం ఇందులో చేయాల్సిన సెకండ్ స్టెప్ ఏంటంటే టీం బిల్డ్ చేయాలి, టీం తయారు చేయాలి. ఈ టీం తయారు చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన లిస్ట్ ప్రిపేర్ చేయాలి, మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి,
స్టార్టింగ్ డేస్లో అప్లైన్ సపోర్ట్ తీసుకోవాలి. అప్లైన్తో పాటు మీరు వెళ్ళి నేర్చుకుంటూ తర్వాత మీరే చేయాలి. అట్లా చేస్తున్న ప్రాసెస్లో కొంతమంది నో చెప్తారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమంది వస్తారు, కొంతమంది మధ్యలో మానేస్తారు. ఇవన్నీ ఎదురైతాయి. కానీ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్లో మనకి లేనివి రావాలి అనంటే, మనకి కావాలి అనంటే కొత్త పని చేయాలి. కొత్త పని మీన్స్ వెస్టేజ్. ఇంతవరకు మన యొక్క లైఫ్లో, మన ఫ్యామిలీలో కావచ్చు, మన పేరెంట్స్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ పేరెంట్స్, ఇట్లా మన తాతలు ముత్తాతలు, మన అమ్మ నాన్నలు రెగ్యులర్గా ఒకే పని చేశారు, లేదంటే ఒకటి అటు ఇటుగా ఇన్ని రోజులు చేశారు. ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో ఏమన్నా వచ్చాయా? ఏమీ రాలా. ఓకే, మనందరికి తెలిసిందే. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, మీ లైఫ్లో మీకు ఏవైతే కావాలో, ఏవైతే రావాలో అవన్నీ వస్తాయి. జస్ట్ మీ ఆలోచన విధానం మార్చు. జస్ట్ మీరు ఆలోచించే విధానాన్ని మార్చడం ద్వారా మీ లైఫ్ సక్సెస్ అవుతుందని మనం క్లియర్ కట్గా చెప్తున్నాం, ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మన మధ్యలోనే వెంకటేష్ గారు కావచ్చు, మన నక్క వెంకటేష్ గారు, వీళ్ళందరిది చిన్న స్థాయి నాకు తెలిసింది. అంటే మేమందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక 5-10 వేల కోసం ఒక 5 నుంచి 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నెలకి లక్షలు డ్రా చేస్తూ, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేనంత స్థాయి వాళ్ళకి ఏర్పడ్డది. ఇన్కమ్ పరంగా అండ్ డ్రీమ్స్ పరంగా ఈరోజు కార్లు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఏసీ కార్లు మెయింటైన్ చేస్తున్నారంటే దీనికి రీజన్ ఏంటి? వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసే పనికి భిన్నంగా, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా వీళ్ళు చేసేది. ఎక్కడ సక్సెస్ ఉందో తెలుసుకున్నారు. వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్లో సక్సెస్ ఉందని పర్టికులర్గా తెలుసుకొని ఇందులో పెర్ఫామ్ చేయగలిగారు కాబట్టి ఈ రోజున ఆ సక్సెస్ దొరికింది. అదే వాళ్ళలాగే అదే కంపెనీలో చేసుకుంటూ పోతే ఈరోజు ఆ పరిస్థితి ఉంటుందా వాళ్ళకి? అట్లాంటి చాలా మంది ఉన్నారు. గౌరీ మేడం గారు కావచ్చు, నరేష్ గారు, దత్తు సార్. సో ఇట్లాగా ఈ పర్టికులర్ గా మన చుట్టుపక్కల ఉండే చాలా మంది లైఫ్ ని ఈరోజు ఎందుకు చేంజ్ అయినాయి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా చేసే పని కాకుండా డిఫరెంట్ గా ట్రై చేశారు. డిఫరెంట్ గా మనం ఏం ట్రై చేసినా కూడా మనకి రిజెక్షన్స్ వస్తాయి, ఇందులో నో డౌట్. మీరు చూడండి, ప్రతిరోజు మనం చేసే పనికో లేదంటే ఉద్యోగానికో లేదంటే పొలం పనికో మిరగాయలు కొత్తకపోతే ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, హ్యాపీగా ఉంటారు, అబ్బా పర్వాలేదురా గాడిలో ఉండడానికి. అదే మీరు డిఫరెంట్ గా ఇట్లాంటి వెస్టేజ్ కంపెనీ నేను చేస్తున్నాను, ఇందులో ప్రొడక్ట్స్ బాగున్నాయి, వాడుకోవడం ద్వారా మనకి హెల్త్ వస్తుంది, 10 మందికి చెప్తే ఇందులో మన డ్రీమ్స్ నెరవేర్తాయని మీరు చేయండి. ఎక్కడ లేని వాళ్ళందరూ మిమ్మల్ని పట్టుకొని ఎలాడతారు. ఎవరు చెప్పారు నీకు? ఇట్లాంటి ఎవరైనా మన ఫ్యామిలీలో చేశారా? ఎవరినైనా చూసామా? నువ్వెట్లా చేస్తున్నావని అందరూ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారు, వెనక్కి లాగుతారు. ఎందుకు? ఇది ఒక డిఫరెంట్ వర్క్, కొత్త పని. నోస్ ఎక్కువ ఉంటాయి, చెప్పినప్పుడు వినరు, విసిగిస్తుంటారు, అబ్బా ఎందుకు అనిపిస్తుంటది. అయినా కూడా మనము నిరంతరం ప్రయత్నించాలి, నిరంతరం కష్టపడాలి, నిరంతరం దానికోసమే కనుక మన మైండ్ సెట్ అలవాటు చేసుకుంటే ఏమి జరిగినా, ఎన్ని నోలు వచ్చినా ఒకే ఒక్క నినాదం, ముందుకే 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 తప్ప పక్క చూపులు చూడకూడదు, వెనక చూపులు చూడకూడదు. ఒకటే ఆలోచన పెట్టుకోగలిగితే కనుక ప్రతి ఒక్కరికి సక్సెస్. ఓకేనా? సో ఆ రకంగా మనందరం కూడాను ఒకే ఆలోచనని డెవలప్ చేసుకుంటూ, ఇందులో ఒకే ఒకటి కంపెనీ ఏదైతే చెప్తుందో, సిస్టమ్ ఏదైతే చెప్తుందో, అప్లైన్స్ ఏదైతే చెప్తున్నారో, రైట్ అప్లైన్స్, వాళ్ళు చెప్పినట్టు చేసుకొని పోవాలి. ప్రొడక్ట్స్ వాడటం, టీమ్ బిల్డ్ చేయడం, టీమ్ బిల్డ్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడే ఈ మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ, అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీటింగ్స్, అట్లాంటి మీటింగ్స్కి అటెండ్ అవుతూ మన టీమ్స్ అటెంప్ట్ చేపిస్తూ ఇందులో నేర్చుకుంటూ, ఓకే, నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తే కనుక వన్స్ అపాన్ ఎ టైం మీరందరూ ధనవంతులుగా, సక్సెస్ఫుల్ పర్సన్స్గా మారడానికి 100% ఛాన్స్ ఉంది. 100% అని ఎందుకన్నానంటే, బయట ఒక ఉద్యోగానికి లేదంటే కొన్ని ఉద్యోగాలకి సెలెక్ట్ కాబడాలంటే మీతో పాటు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళల్లో కొంతమందికే వస్తుంది. ఉదాహరణకు ఒక టీచర్ జాబ్ పడ్డాయి,
ఒక 5,000 మందికి అవకాశం ఉంది. 5,000 పోస్టులే ఉన్నాయి. కానీ రాసేది సుమారు 50 లక్షల మంది ఉంటారు. ప్రజెంట్ అయితే ఆంధ్రాలో అంతమంది ఉన్నారు. కానీ ఎంతమందికి వస్తుంది అండి? 5,000 మందికే వస్తుంది. ఎందుకు? అక్కడ లిమిట్ ఉంది. కానీ వెస్టేజ్లో 100% ఎందుకనంటే ఈ జూమ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, ఈ జూమ్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్టార్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా కార్ ఫండ్ వస్తుంది. అదేవిధంగా క్రౌన్ అయితే హౌస్ ఫండ్ వస్తుంది. ఇది ఎవరైనా ఆపగలుగుతారా? ఇక్కడున్న 100 మంది, ఇక్కడున్న 50 మంది, ఇక్కడున్న 60 మంది, ఎంతమంది అయితే అంతమంది, వీళ్ళందరూ స్టార్ అయితే కార్ ఫండ్, క్రౌన్ అయితే స్టార్ అయితే కార్ ఫండ్ అండ్ క్రౌన్ అయితే హౌస్ ఫండ్ ఇవ్వకుండా ఆపగలుగుతారా ఎవరైనా? అందరూ అవ్వచ్చు, అందరైనా వస్తుంది. అందుకనే 100% అవకాశం ఉంది. సో ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే సక్సెస్ ఉందో, ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడ మాత్రమే మనం కష్టపడాలి. మినిమం కామన్ సెన్స్. ఓకే, సో ఆ రకంగా మనం మన మైండ్ సెట్ మార్చుకుంటూ సక్సెస్ ఎక్కడైతే ఉందో అక్కడే పని చేయాలి, అక్కడే కష్టపడాలి, అక్కడే మన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ సక్సెస్ ఉంది. తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి లేని రిజల్ట్ ఈరోజు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్లోనే వీళ్ళందరూ సక్సెస్ సాధించారని అంటే మనకు అర్థం అవుతుంది. కాబట్టి కంపెనీ ఏం చెప్తుందో, సిస్టమ్ ఏం చెప్తుందో ఆ సిస్టానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళగలిగితే కనుక ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు, అవ్వాలని ఆశిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ బ్యాక్ టు మై హోస్ట్. అన్నా, ఓకేనా? సరే ఓకే ఓకే సార్. ఇంతవరకు మన సీను సార్ చెప్పారు కదా వెస్టేజ్ గురించి, బయట ఎలా ఉంటుంది, లేదంటే వెస్టేజ్కి వస్తే ఎలా ఉంటుంది, వెస్టేజ్లో మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి పట్టుదలతో ఉండాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీరు ఎలా బిజినెస్ ముందు తీసుకెళ్తున్నారో 1 by 1 మీ గోలు, మీ పేరు, మీ గోలు, మీ అప్లైన్, తర్వాత మీ అచీవ్మెంట్ గోల్, తర్వాత మీరు ఎలా దాన్ని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఈ నెల గోలు లేకపోతే ఈ ఇయర్ గోలు, దాన్ని ఎలా ముందు తీసుకెళ్తున్నారు చెప్పండి. మీరు ఫీడ్బ్యాక్ ద్వారా అందించండి. తర్వాత నరేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. సో గారు బాగా చెప్పారు ఈరోజు స్టేజ్లో ఎలా మనం సక్సెస్ అవ్వాలని. బాగుంది. అలానే మనకి సీనియర్ సార్ చెప్పినట్టు సక్సెస్ అవ్వాలంటే రైట్ అప్లైన్ని మనం ఫాలో అవ్వాలి. ఎవరైతే మీకు అప్లైన్ రైట్ సైజ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వాలి. మనల్ని జాయిన్ చేయించిన అప్లైనే మన అప్లైన్ కాదండి. ఎవరైతే పైన మనకి యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు మన అప్లైన్. వాళ్ళ మాట ఏంటూ మనం ముందుకెళ్ళాలి, సిస్టమ్ని ఫాలో అవ్వాలి. కంపెనీ సిస్టమ్ ఏం చెప్తుందో, అప్లైన్ ఏం చెప్తున్నారో అది ఫాలో అయ్యి మన డౌన్లైన్స్కి మనం నేర్పించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అదే సిస్టమ్ చెప్తుంది అన్నమాట. ఇది ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఫాలో మన అప్లైన్ ఏం చెప్తారు, వాళ్ళ అప్లైన్ ఏం చెప్పారు ఆయనకి అదే మనకి చెప్తారు. వాళ్ళ అప్లైన్ ఏం చెప్పారు అదే చేస్తే ఈయనకి కారు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సుబ్బేష్ శెట్టి గారు ఉన్నారు. సుబ్బేష్ శెట్టి సార్ కారు కొన్నారు. మా అప్లైన్ సార్, మా టేకర్ సార్ చెప్పారు వెంకటేష్ నువ్వు ఇంట్లో వర్క్ చేస్తే కారు కొంటావని. ఆయన కారు కొన్నారు కాబట్టి అదే పని చెప్పారు. సో అదే యాజ్ డిజ్గా పని చేయబట్టి ఈయన కారు తీసుకున్నారు మా అప్లైన్ టైగర్ వెంకటేష్ సార్.
సో అదే పని నేను చేస్తే ఆయన సుబ్బేశ్ శెట్టి గారు ఏం చెప్తే అదే చేసి యాజ్ ఇట్ ఈస్గా నాకు చెప్తున్నారు కాబట్టి నేను కూడా అదే పని యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళీ కార్ తీసుకుపోతున్నాను. అంటే బయట ఏ రంగంలో అయినా సరే నువ్వు సక్సెస్ అవ్వు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అనేటోళ్ళు ఎవరు ఉండరు. ఒకటి మీ తల్లిదండ్రులు చెప్తారు, బాబు నువ్వు మంచిగా ఉండు, బాగా చదువుకో, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా మంచి కోరుకునేది తల్లిదండ్రులు. తర్వాత నాకు తెలిసి నేను ఒక వెస్టేజ్లో అప్లైనా చూశాను నేను. మీరు ఇంకెక్కడైనా ఏవైనా చూస్తాయేమో నాకు తెలియదు. మీకు ఇప్పుడు కూడా మీకు మీ తోడు పుట్టిన వాళ్ళు కావచ్చు, మీ రిలేటివ్స్లో ఎవరైనా నేనున్నాను, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలిరా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఉన్నారండి. అవి ఉండొచ్చేమో కానీ చాలా తక్కువ. ఓకే, ఇక్కడ వెస్టేజ్లో మనకి ఏ రక్త సంబంధం లేకపోయినా ఉండి మన మన ఇక్కడ జిమ్లు ఎక్కడెక్కడో ఎంత దూరం నుంచి ఎవరెవరు ఉన్నారు, కానీ ఇక్కడ సక్సెస్ అవ్వటం ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్లైన్ 5 గంటలకు లేచి ఈరోజు మన డెవలప్మెంట్స్ కోసం ఏం చెప్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అని ముందు నుంచే దాన్ని ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళని నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ వెస్టేజ్ సిస్టమ్ అలా తయారు చేసింది అన్నమాట. సో ఈ వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి, మరి ఇంత లీడర్స్ మనకి ఇంత బాగా చెప్పి మన 5 గంటలు లేచి ప్రిపేర్ అయ్యి మనని నిలబెడుతున్నారంటే మనం సక్సెస్ అవ్వడానికి చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవాలి. నేను ఇంత ముందులానే వెస్టేజ్లో కూడా ఇలానే ఉంటాను అంటే సక్సెస్ రాదండి. జాబ్ చేసినప్పుడు ఈ వెస్టేజ్లో రాకముందు మన అలవాట్లు, మన పనితీరు, మన మాట తీరు ఇదంతా వేరుగా ఉంటుంది. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అప్లైన్ చెప్తారు, నువ్వు ఇలా మార్చుకోవాలి, నీ పద్ధతులు ఇలా మార్చాలి, నీ మాట తీరు మార్చాలి, నీ పనితనం మార్చాలి, నీ టైమింగ్ మార్చాలి, అట్లా ఉండాలి, ఇటు ఉండాలని చెప్తారు. అలా ఉంటేనే సక్సెస్ వస్తుంది. మనం అనుకుంటాం ఆయన చెప్తాడు, బాస్ వెస్టేజ్లో బాస్ లేరు కదా, ఈయన బాస్ లాగా ఫీల్ అయ్యి చెప్తున్నారు, మా బాస్ కూడా ఇట్లా చెప్పరు అని ఇలా ఫీల్ అవుతే రాదు సక్సెస్. వాళ్ళ అప్లైన్ ఏది చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా మనకి చెప్తున్నారు, ఆయన సొంత తెలివితేటలు యూజ్ చేయట్లా మనకాడ. ఓకే, అలా చెప్పారు, అది మనకి చెప్తున్నారు అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళ మాట వినాలి. బాస్ కాదండి చెప్తున్నారంటే బాస్ కాదు, అప్లైన్. ఇలా ఉంటే సక్సెస్. బాబు నువ్వు మీటింగ్ రాకుండా, ఆఫ్లైన్ మీటింగ్ ఉంది, ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్స్ రాకుండా కరెక్ట్గా ఏదన్నా 1 డే వర్క్షాప్ ఉంది, దానికి మీటింగ్కి వెళ్ళాలి. జాబ్ చేస్తున్నాం, పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాం, దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? ఫంక్షన్కి ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. అదే రోజు మీటింగ్ ఉంది, దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? మనం అప్లైన్ చెప్తారు, మీకు ఎవరిది పెళ్ళి, ఇంట్లో రిలేటివ్స్దా, ఎవరిది పెళ్లి కొడుకుదా, కజిన్ బ్రదర్దా, కజిన్ సిస్టర్దా, ఓకే ఏం పర్లేదు, లేకపోతే పర్లేదు, మీటింగ్ రా ఫస్ట్ అని చెప్తారు. అదేంటి మనకి కజిన్ సిస్టర్స్ కదా, వద్దంటాడు ఏంటి? మా జాబులోనే అయ్యాం, కొంచెం లీవ్ అడిగితే తిట్టుకుంటూ లీవ్ ఇచ్చేటోళ్ళు, నేను అసలు పెళ్ళికి వద్దంటాడు ఏంటి? వద్దనే చెప్తారండి. త్యాగం చేయండి. 1 సంవత్సరం, 2 years లేదా 3 years త్యాగం చేయండి. చిన్న చిన్న ఆనందాలని మీరు కనుక త్యాగం చేయగలిగితే 2 years 3 years తర్వాత మీ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. ఇలాంటివే మనం చేయాల్సిన త్యాగం. మీటింగ్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అదే నాకు ఏదో ఒకసారి చెప్పారు మా వెంకటేష్ గారు, ఏం చెప్పారు, వాళ్ళ పాప హాస్పిటల్లో ఉన్నా కానీ ఆ రోజు హాస్పిటల్కి కావాల్సిన ఏం కావాలి, పక్కన వాళ్ళ మేడం గారు అంటే సార్ వాళ్ళ వైఫ్ మేడం గారు ఉంటే చాలు, ఈయన మీటింగ్ చేస్తారు. పక్కకి హాస్పిటల్కి కావాల్సిన ఎంత డబ్బు, ఆ డబ్బు అంతా ఆమె చేతికి ఇచ్చి ఓకే నువ్వు ఉంటూ నేను మీటింగ్ చేసుకొని వస్తాను. హాస్పిటల్లో పాప ఉండి కూడా ఆయన వెళ్ళి మీటింగ్ చేస్తున్నారంటే అంత ఇంపార్టెంట్ బిజినెస్కి ఇవ్వాలి మనం. ఎందుకంటే 3 generation మన లైఫ్ ఇది. ఏదో 1 నెల 2 నెలలు కాదు, మనం చేస్తేనే వచ్చే డబ్బు కోసం. మీరు జాబ్ అంటే మీరు 8 గంటల నుంచి 12 గంటలు మనం పని చేస్తే మనకి డబ్బు వస్తుంది. అంటే
మీ తెలివితేటలని, మీ స్కిల్స్ని, మీ చదువుని, టోటల్ బాడీ ఆర్గన్స్, మీ బాడీలో 3 కోట్ల విలువ చేసే ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పనంగా పెట్టుబడి పెడితే ఆయన నెలకు ఒక 10,000, 15,000, 20,000, 30,000, 50,000 లభిస్తాడు. పని చేస్తే వచ్చే డబ్బండి. ఇంత పెట్టుబడి పెట్టి ఇంత త్యాగం చేస్తే మీ బాస్ మీకు లభిస్తాడు. ఎస్, అలాగా 3 జనరేషన్ లైఫ్ ఇది. మీరు అక్కడ జాబులు అంత ఇంపార్టెంట్ ఇచ్చేది మీరు ఆరోగ్యం, ఆనందం, ఆదాయం, 3 జనరేషన్ లైఫ్, ఒక ఫారెన్ ట్రిప్స్, ఒక లగ్జరీ కారు, ఒక లగ్జరీ లైఫ్, ఇవన్నీ ఇచ్చే మీకు వెస్టేజ్కి కనీసం ఇంపార్టెంట్ ఇవ్వకపోదట. మీకు కనీసం మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ ఆపరేషన్ మీ బాస్ డబ్బులు ఇవ్వడండి. ఇచ్చాడండి? ఇవ్వడు. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి మీకు 3-4 మంత్స్ బెడ్ రెస్ట్ చేసుకుంటే డబ్బు ఇస్తాడండి? మీ బాస్ ఇస్తాడా? ఇవ్వడు. రూపాయి కూడా ఇవ్వడు. సో ఇక్కడ టీం తయారైన తర్వాత నీ 3-4 మంత్స్ తర్వాత నువ్వు బెడ్ రెస్ట్ తీసుకున్నా ప్రెస్టేజ్లో నీకు ఒక నెలకి ఒక 50,000, 70,000, 1,00,000 వస్తున్నా 3-4 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకుంటే నీ దగ్గర ఉన్న టీము మన అప్లైన్కి బెడ్ రెస్ట్ తీసుకున్నాడు సో అని చెప్పేసి మనమే బెంగ పెట్టుకొని వాళ్ళని పళ్ళు తోపుకోవడం మానేస్తారండి. మన దగ్గర ఉన్న టీం మన మీద బెంగ పెట్టుకొని పళ్ళు తోపుకోవడం మానరు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఇంకా టీం ఫామ్ అవుతుంది, టీం పెరుగుతుంది, టీం బిల్డ్ అవుతుంది. మనం బెడ్ రెస్ట్ తీసుకున్నా ఇన్కమ్ డబల్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వెస్టేజ్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. వెస్టేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వెస్టేజ్కి మనకి ఈ చిన్న చిన్న ఆనందాలకి సాక్రిఫై చేస్తారు. మీరు సక్సెస్ అయ్యాక మీ చేతుల్లో బాగా డబ్బు వచ్చిన తర్వాత ఆడంటాడు, అరే నువ్వు నా పెళ్ళికి రాకపోతే నీ పెళ్ళి కూడా చేసుకుని తాళి కూడా కట్టినట్టు. వెళ్ళకుండా ఉండండి, చూడండి, ఒకసారి ట్రై చేయండి. పెళ్లి చేసుకుంటున్నాడు మీకోసం కదా, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాడు, అంతే అంటాడు, అంతే. అది మనము అరే నాకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు రా వాడు, వాడిని వెళ్ళకపోతే తాళి కూడా కట్టడంట అని చెప్పేసి ఉన్న పనులన్నీ ఆపేసి మీటింగ్లకి ఆపేసి అప్లైన్ తీసి పక్కన పెట్టి వెళ్ళి పెళ్ళిలో కూర్చుంటాం. వాడు చక్కగా వచ్చాడు నా మాడికి విలువ ఇచ్చేసాను. హలో, సో ఒక్కసారి మీరు ఆ మాట కాదని మీరు కనుక మీటింగ్కి వెళ్ళి నేర్చుకొని మీ టీం బిల్డ్ చేసుకొని ఒక మంచి ఇన్కమ్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఇవ్వలేనంత గిఫ్ట్ తీసుకెళ్ళి మీ కజిన్ సిస్టర్కో, కజిన్ బ్రదర్కో, మీ రిలేటివ్ ఎవరైతే వాళ్ళ ఫంక్షన్ అనుకుంటున్నారో వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి. చెప్పండి, ఎవ్వరు ఇవ్వలేనంత గిఫ్ట్ మీ దగ్గర 1,00,000, 2,00,000 వెస్టేజ్లో సంపాదించిన తర్వాత నెలకి మీరు ప్రపంచంలో వాడి రిలేటివ్, వాడి ఫ్రెండ్స్, పోలీసులు ఎవరు ఇవ్వలేనంత గిఫ్ట్ తీసుకెళ్ళి ఆడి చూపించివ్వండి. మరి ఈ గిఫ్ట్ నీకు ఇవ్వడానికే నీకు ఆ రోజు నీ పెళ్ళికి రాలా, నీ ఫంక్షన్ రాలా, ఫలానా దీనికి రాలా, ఈ గిఫ్ట్ ఇవ్వడానికే అని చెప్పండి. ఆడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మామూలుగా ఎవరి నాకు ఎప్పుడు ఇవ్వలేనంత గిఫ్ట్ నువ్వు ఇచ్చావండి. నీ కోసం కాదు వెస్టేజ్ చేసేది, ఓకే, నీ పిల్లల భవిష్యత్తు కోసం చేయి. ఎప్పుడు అంటారు కదా, ఎందుకు జాబ్ చేస్తున్నావు అంటే ఎందుకు జాబ్ చేయాలి, ఎందుకు చేయాలి, పిల్లల కోసం. ప్రతి ఒక్కరు చెప్పేది పిల్లల కోసం బతుకుతున్నా, పిల్లల కోసం, పిల్లల కోసం బతికేటోడు. ఈ పిల్లల కోసమే వెస్టేజ్ అవకాశం నీ చేతులకు వచ్చింది. వాళ్ళకి ఒక మంచి లైఫ్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా. సో అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వెస్టేజ్లో చేద్దాము, మీ డ్రీమ్స్ అచీవ్ చేద్దామనే వచ్చారు, జాయిన్ అయ్యారు, జిమ్లో వస్తున్నారు, ఆఫ్లైన్ మీటింగ్కి వెళ్తున్నారు. కానీ వచ్చాం కదా అనేది వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నిదానంగా నత్తనడకలాగా తాగిల్లాగా పోవద్దండి. పరుగులు తీయండి, యుద్ధం చేయండి, పని చేయొద్దు. మీరు యుద్ధం చేయాలి. దీంట్లో యుద్ధం చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు బిజినెస్ చిన్నగా లేదు, చాలా స్ప్రెడ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకు మీరు కనుక బిజినెస్ చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే అని అలాగనే కూర్చొని తాబేలాగా నత్తనడకలాగా అలా వెళ్తూ ఉన్నారనుకోండి, 50 రోజులు వెస్టేజ్ చేయడానికి అవకాశం లేదు మీకు. ఇంకా 2025, 30 సంవత్సరం వచ్చేసరికి వెస్టేజ్ మన ఇండియాలో అందరికీ పాకింది. ప్రతి ఇంట్లో వెస్టేజ్ ఉంటుంది. మీరు ఎవరికి వెళ్ళి చెప్తారు, ఎవరితో మాట్లాడతారు. ఇంకా పక్క రాష్ట్రానికి వెళ్తే ఆడ కూడా బిజినెస్ ఉంది.
ఒకళ్ళు వెళ్ళాలన్నా మీకు లాంగ్వేజ్ రావాలి. మీకు ఆ అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. సో మీరు ఇప్పుడే యుద్ధం చేయాలి, ఇప్పుడే చేయాలి, ఈరోజు చేయాలి. రేపు అవకాశం లేదు. ఇంకా అవకాశం చేతిలో పెట్టిన తర్వాత కూడా మేము భగవంతుడు మీకు హిస్టరీ గురించి తెలుసుకున్న తర్వాత కూడా జూమ్ మీటింగ్లకు వస్తూ, ఆఫ్లైన్ మీటింగ్లకు వెళ్తూ, వాళ్ళ సక్సెస్ లీడర్స్ వాళ్ళు చెప్పే మాటలు వింటూ, ఇంత చేసి కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తాబేలు నడకలే నడుచుకుపోతే మాత్రం సక్సెస్ ఎప్పటికీ రాదు. లేట్, చాలా లేట్. మీరు సక్సెస్ అయ్యేసరికి చాలామంది సక్సెస్ అయిపోతారు. మీరు చేద్దామన్న టైంకి ఇంకా మీరు చేయలేరు. మీరు అంతా ఇప్పుడే తెలుసుకున్నారు, ఇంకెన్నాళ్ళు తెలుసుకుంటారు. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇక్కడ జిమ్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు. ఈ ప్రొడక్ట్స్ యొక్క పనిదానం తెలిసింది, నేర్చుకుంటున్నారు. రోజు జిమ్లో ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఒక నాలెడ్జ్ ఇస్తూనే ఉన్నారు. యూట్యూబ్లో మీకు ఏదో ఒక ఫోన్ ఓపెన్ చేస్తే మీకు చాలా కొన్ని వేల వీడియోలు వస్తుంటాయి. దాంట్లో మీకు ఏది కావాలో అది చూస్తే మీరు సక్సెస్ అవుతారు. ఫోన్ చాలామంది యూజ్ చేస్తున్నారు. మేము ఒక వెస్టేజ్ జాయిన్ అయిన తర్వాత ఎంతో సీరియస్గా తీసుకున్నాం. మేము మా అప్లైన్ వచ్చినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఆయన ఉన్న రోజులు 3-4 డేస్ మేము జాబ్కి లీవ్ పెట్టేసేవాళ్ళం. 3-4 డేస్ ఆయన ఎన్ని రోజులు ఉంటాడో కనుక్కొని అన్ని రోజులు మేము ముందుగానే లీవ్ పెట్టేసేవాళ్ళం. ఎందుకంటే వచ్చినప్పుడు మేము జాగ్రత్తగా ఆయన వెళ్ళిపోతే మేము మళ్ళీ తర్వాత మేము సింగిల్గా చేసుకోవాలి. అందుకని మేమేం చేసేవాళ్ళం అంటే, అక్కడ 3-4 డేస్ వరకు ముందుగా లీవ్ పెట్టి ఆయనతో మేము పని చేయించుకుంటూ, మన టీం బిల్డ్ చేసుకుంటూ, మీటింగ్లు పెట్టుకుంటూ, టీం మీటింగ్లు పెట్టుకుంటూ చేసుకున్నాం. ఒకప్పుడు ఇప్పుడు చెప్పిన మాట కదా, స్టార్టింగ్లో అలా చేసాం కాబట్టి అప్పుడు జూమ్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కరోనా కాడి నుంచి స్టార్ట్ అయింది జూమ్ మీటింగ్, ఈ ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ కూడా. అప్పుడు మాకు జూమ్ మీటింగ్లు పెద్దగా ఉండేవి కాదు, ఆఫ్లైన్ మీటింగ్స్ ఉండేవి కాదు. అయినా కానీ ఇప్పుడే కదండి, అసలు ఈ టెక్నాలజీ లేని టైంలో సక్సెస్ అయ్యారు బాగా. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత పనికి మళ్ళీ వాళ్ళకి తయారవుతున్నారు అందరూ. ఏదైనా జాబ్ చేసామా, ఉదయం 8కో 9కో 10కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు సాయంత్రం ఇప్పుడు 5కో 6కో, లేకపోతే షిఫ్ట్లు ఉంటాయి సంథింగ్. వాళ్ళు ఏ పని చేసినా మళ్ళీ ఇంటికి రాగానే వాళ్ళు చేసే పని ఏంటంటే, ఫస్ట్ మొబైల్ చేతిలోనే ఉంటుంది, అది ఇటుకుపోతుంది. ఓకే, అక్కడే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. మొబైల్ ఈ టెక్నాలజీ కాడే మనకి చాలా టైం. ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఇదే కాదు, నెట్వర్క్ మార్కెట్ అనే కాదు, బయట ఎంతోమంది పెద్ద పెద్ద మహానుభావులు సక్సెస్ అయ్యారంటే వాళ్ళని ఒకసారి ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఏ చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆ రోజుల్లో సక్సెస్ అయ్యారు. ఒక అమెరికా కంపెనీ మన దేశం కన్నా చాలా చిన్న దేశం అది, కానీ ఆ దేశంలో పేదోడు అనేవాడు ఉండేవాడు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ పుట్టింది ఫస్ట్ అమెరికాలో. అలానే ఈరోజు మనం ఈ స్టేజ్ ఇండియాలో పుట్టింది 2004లో. 2030లో కల్లా 30-35 లోపులోనే ఇండియాలో పేదవాడు అనేవాడే ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే వెస్టేజ్ కంపెనీ ఎండి గారు ఉద్దేశించి మాట్లాడింది కూడా ఇదనమాట. ఇండియాలో 2030 కల్లా పేదవాడు అనేవాడు ఉండడు. ఇప్పటికీ చాలామంది పేదవాడు ఎంతో వెస్టేజ్ని పట్టుకొని కొన్ని లక్షలు కరోడ్పతి అయిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఒక పిచ్చిగాడు వెస్టేజ్లో అన్ని కాలు చేయిలు అన్నీ బాగుండి వాడు అడుక్కుంటుంటే నాలాంటి వాడు ఎవడు వెళ్ళి పక్కన వెస్టేజ్ దృష్టి పట్టుకుని వెళ్ళి అడిగాడంట డబ్బులు. అడిగితే వరే కాలు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, నీ పేరు రామరా నాయన నువ్వు అడుక్కుంటున్నావు అంటే, నాగోడు పని ఇవ్వట్లేదు సార్, చదువులేదు సార్. సరే రా నేను ఇత్తనికి పని అని చెప్పేసి అది కూర్చోబెట్టి అర్థమయ్యేటికి ప్లాన్ చూపిస్తే అడిగి వాళ్ళు అడుక్కునే బ్యాచ్కి వీడికి మళ్ళీ ప్లాన్ చెప్పాడు. అడుక్కునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి వీళ్ళు ప్లాన్ చెప్పి ఒక బిచ్చగాళ్ళ టీం తయారు చేసేవాడు. బిచ్చగాళ్ళ టీం తయారు చేస్తే వెస్టేజ్లో ఒక 5 నెలల్లో డైరెక్టర్ అయ్యాడు. వెస్టేజ్లో 5 నెలల్లో డైరెక్టర్ అయ్యి వెస్టేజ్లో ఫస్ట్ టైం చెక్ పడికి ఒక 5,000 వచ్చింది డైరెక్టర్ అయ్యాక. 5,000 వస్తే ఆ 5,000 రూపాయలు ఫస్ట్ వాడు ఆ డబ్బులు పెట్టి కొన్నాడంటే వాడు ఒక వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కొనుక్కొని మీటింగ్కి వెళ్ళాడు అన్నమాట. వాడు మీటింగ్లో చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక పిచ్చగాన్ని నాకు లైఫ్ ఇచ్చింది ఈ వెస్టేజ్. వాళ్ళ అప్లైన్ పేరు చెప్పారనమాట. అలా వెస్టేజ్ కంపెనీ నాకు లైఫ్ ఇచ్చింది. ఈ వెస్టేజ్లో ఫస్ట్ చెక్ ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి డబ్బులు తీసుకొని వెస్టేజ్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు షూ టై నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఆ మీటింగ్లో అన్నారు. బచ్చిగాళ్ళకు లైఫ్ ఇస్తుంది, పెద్దవాళ్ళకి లైఫ్ ఇస్తుంది. పేదవాళ్ళ కంపెనీ అంటారు వెస్టేజ్ అంటే.
దయచేసి దీన్ని సాక్రిఫై చేయండి. మీరు చేసే కొన్ని పనులను బయట ఉపయోగం లేని పనులు సాక్రిఫై చేసుకోండి. అంటే అది మనకు ఉపయోగపడుతుంటే వెస్టేజ్ ఇంపార్టెంట్, ఇంకోటి వెస్టేజ్కి ఇంపార్టెంట్. మీరు రోజు జాబ్ చేసినా, మీరు పార్ట్ టైం వెస్టేజ్ చేసినా కానీ రోజు 2 to 3 4 అవర్స్ మీరు పని చేసినా వెస్టేజ్లో సక్సెస్ అవుతారండి. 2 3 4 అవర్స్ మినిమం. 2 గంటలు చేసిన ఆడవాళ్ళు అయితే ఇంట్లో చాలా మంది సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు. రోజుకు 4 సీరియల్ చూసే టైం ఏదైతే ఉందో అది వెస్టేజ్లో పెడితే మీరు సక్సెస్ అవుతారు. రోజు సాయంత్రం టైంలో ఎంత సీరియల్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామంటే ఏమవుతుందో ఈరోజు అని అదే పని మీద కాచుకొని కూర్చుంటాం సీరియల్ కోసం. ఏం జరుగుతుందో ఈరోజు, వాడు దాన్ని ఏం చేస్తాడు, సాగదీసి ఈరోజు అయ్యేది ఈరోజు చెప్పడు, రేపు చెప్పడు, ఎల్లుంటే దానికోసం సాగదీస్తున్నారు. ఓకే, అలాంటి సీరియల్ కోసము కాచుకొని కూర్చుకుని 4 సీరియల్ చూసే టైంని వెస్టేజ్లో పెట్టగలిగితే 1 year 1.5 yearలో సక్సెస్ అవుతారు. ఈ రోజున వెస్టేజ్లో సక్సెస్ ఎక్కడ ఉందంటే లేడీస్ దగ్గర ఉంది. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడే మన వెస్టేజ్లో సక్సెస్ ఎక్కువ. 70% సక్సెస్ ఎక్కడ ఉందంటే లేడీసే. చేసిన వాళ్ళంతా వాళ్ళే. చాలా మంది పార్ట్ టైంగా ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్ట్ టైంగా చేసి ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఏమి ఆ పని ఈ పని కాకుండా వెస్టేజ్లో నేర్చుకొని ఆన్లైన్ మీటింగ్స్ని తెలుసుకొని ప్రొడక్ట్స్ వాడి ఫ్లోర్ క్లీనరు, వెస్టేజ్లో డిష్ వాష్లు, సబ్బులు ఇవన్నీ వాడి తెలుసుకొని నేర్చుకొని పింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, ఆటోలకి, ఇటోళ్ళకి, ఫోన్లోను ఆన్లైన్లోను వాళ్ళకి వీళ్ళకి చెప్పి హౌస్ వైఫ్గా ఉంటూ వాళ్ళ సరదాగా చేసిన డబ్బు నుంచి ఈ రోజున వాళ్ళ హస్బెండ్స్ని జాబ్ కూడా మంచి ఫుల్ టైమ్గా తిప్పుకునే వాళ్ళు గొప్పల మంది ఉన్నారు వెస్టేజ్లో. హస్బెండ్ వద్దు చేయొద్దు అని ఇబ్బంది పెట్టినా కానీ వీళ్ళేదో అలా సరదాగా వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు అలా కాసేపు ఫోన్లో వాళ్ళతోనో వీళ్ళతోనో రిలేటివ్స్తోనో ఫ్రెండ్స్తోనో కొలీగ్స్తోనో అలా మాట్లాడుతూ ఆన్లైన్లో కూడా డబ్బు సంపాదించి ఒక 10,000 15,000 20,000 వచ్చినప్పుడు చూడండి, మీరు వద్దన్నారు, నాకు ఈ డబ్బు వస్తుంది, ఇంకొంచెం బాగా చేస్తే బయటికి వెళ్తే ఇంకొంచెం బాగా వస్తుంది, మీరు కూడా ఒకసారి రండి అని వాళ్ళ హస్బెండ్ కూడా ఒక మీటింగ్ తీసుకెళ్ళి అర్థమయ్యేటట్టు చేపించిన తర్వాత అప్పుడు కూడా ఫుల్ టైం వచ్చిన లేడీస్ ఉన్నారు దీంట్లో. నా హస్బెండ్ వద్దన్నాడండి కానీ వద్దన్నాడు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే తప్పు మంది. అది కూడా వద్దన్నా కానీ ఎన్నో వద్దన్న తర్వాత ఎన్నో పనులు చేస్తుంటాం మనం వెస్టేజ్ చేయడానికి. వద్దు అన్న పని చేయకుండా ఉండరు ఎవరు, తెలియకుండా ఏదో ఒక పని మనం చేస్తుంటాం ఆటోమేటిక్గా. అలాంటప్పుడు వెస్టేజ్ చేసి ఒక లైఫ్ని గిఫ్ట్కి ఇవ్వచ్చు కదా హస్బెండ్కి. అలానే ఉన్నారు ఈ రోజున చాలామంది లేడీస్, అలా చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలానే వైఫ్ వద్దంటది, హస్బెండ్ వద్దన్నాడని చెప్పేసి మనం కామ్గా కూర్చోం. బయటికి వెళ్ళినప్పుడు జాబ్ చేస్తున్నాం, అలా సరదాగా 4 ముక్కలు చెప్పుకుంటూ ఆన్లైన్ మీటింగ్లు వింటూ అలా చేసుకుంటూ ప్రొడక్ట్స్ ఏదో 1-2 వాడుతుంటూ అలా చేసుకుంటూ వెళ్తుంటే ఒక మంచి డబ్బులు వచ్చినప్పుడు ఒక వైఫ్కి ఏదన్నా మంచి గోల్డ్ కొనొచ్చు, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా చేసి మన వెస్టేజ్ని అల్టిమేట్గా చేసి ముందుకు తీసుకెళ్ళటమే మనం పని. ఏది అడ్డంకులు కాదండి, ఏది అడ్డంకులు కాదు. చెయ్యాలనే సంకల్ప బలం బాగా ఉండాలి. మనకి యుద్ధం చేయాలి మనం వెస్టేజ్లో. ఎవ్వడు మన ఆపటానికి లేదు. మన ఆపటం అంటే మనమే మన సక్సెస్ని మనమే మన కాళ్ళతో రుక్కున్నట్టు వెస్టేజ్లో చేయకపోతే. మీరు కనుక వెస్టేజ్ని సీరియస్గా చేయకుండా సాగులు చెప్పుకుంటా అది మీటింగ్లు రాకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ దాన్ని పక్కన పెట్టుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారంటే మీ సక్సెస్ని మీరు మీ కాళ్ళతో తొక్కున్నట్టే, డౌటే లేదు. అది గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ సిస్టాన్ని ఫాలో అవుతూ అప్లైన్ ఏం చెప్పినా బ్లైండ్గా గుడ్డిగా ఫాలో అవ్వండి. ఎవరేం చెప్పినా గుడ్డిగా అంతే. అప్లైన్ చెప్పేట ఎస్ అంతే, నిన్నగానే నిజమా కాదు అది నమ్మాలి, అంతే వినాలి. ఎందుకంటే ఆయన అన్ని చేసేడు అనుభవం మనకి షేర్ చేస్తారు అంతే. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ని మనం సీరియస్గా సిన్సియర్గా ఒక 1 year 1.5 year చేయండి. మీకు చెక్ పెరిగింది. నేను చెప్పినట్టుగా త్యాగాలు చేయాలి, సాక్రిఫై చేయండి. తర్వాత లైఫ్ అంతా మీదే కదా. ఎన్నాళ్ళు చేయమంటున్నాను, జీవితాంతం త్యాగం చేయమని చెప్పట్లా. ఒక సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు మీ సాక్రిఫై చేయండి. సినిమాలకి, షికారులకి, పిక్నిక్లకి, వాటికి వీటికి ఫంక్షన్లకి మీకు అవసరం లేదు నాకు అనే దానికి సాక్రిఫై చేయండి.
జాబ్ అంటే ఇన్నాళ్ళు మనం ఏ పని లేదు, పార్ట్ టైంగా ఇంకో పని తీసుకోవాలా, సైడ్ ఇన్కమ్ లేదు మనకి. జాబ్ చేసాము, ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో పబ్బాలకో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఒక 2 రోజులు 3 రోజులు లీవ్ అడుగుతాం, లేదా 4 రోజులు 1 వీక్ 10 days లీవ్ అడుగుతాం, వెళ్తాం, అయిపోతుంది. ఆ 10 రోజులు లీవ్ డబ్బులు కట్ అవుతాయి. లీవ్ పెట్టిన రోజుకి డబ్బు కట్ అవుతుంది. అలాగే మీకు అక్కడ డబ్బు కట్టేసిన తర్వాత పోతున్నారు. కానీ ఇక్కడ వెస్టేజ్లో ఏమవుతుందంటే కొంత ఇన్కమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఒక వారం రోజులు 10 రోజులు ఒక 4 రోజుల్లో మీరు ఏదైనా పని మీద వెళ్తే డబ్బు కట్ అవ్వదు కదా ఇక్కడ. దానికి సాక్రిఫై చేయండి. ఇప్పుడు వెస్టేజ్ సిస్టమ్ని అర్థం చేసుకొని మీరు వెళ్ళొద్దు అని నేను బలవంతంగా ఎవరికి చెప్పలేదు. నా టీంలో ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, ఫంక్షన్కి వెళ్ళొద్దు అని నా టీంలో ఎప్పుడు గట్టిగా చెప్పాల. నేను ఇలా చెప్పా, బాబు నువ్వు సాక్రిఫై చేయనా, నువ్వు సాక్రిఫై చేయి, చిన్న చిన్న ఆనందాలని త్యాగం చేయి. ఫ్యూచర్ నీకు ముందుంది, ఇంకా బెస్ట్ లైఫ్ ఉంది నీకు. దానికోసం పరుగులది. నీ పిల్లలకి, నీ వైఫ్కి నీ లైఫ్ ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వగలవాలి, ఒక మంచి లైఫ్ ఇవ్వగలవు. సాక్రిఫై చేయి. 1 year 1.5 year ఒకవేళ నా మాట కాదు వెళ్ళినా నేను దాని గురించి నేను పాయింట్అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్కడ నేను మాట్లాడను. సో బిజినెస్ అనేది వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళే బిజినెస్కి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళకి అప్పుడు త్యాగాలు చేస్తారు. మనకి అర్థం చేసుకొని అది మనకి వెళ్ళొద్దున్నాం కదా, అది వెళ్ళినా కానీ ఇంకా వాడి మీద మనం చించుకుని అరిచి గోల పెట్టి ఇచ్చేసామంటే వెస్టేజ్ నుంచి పారిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. డౌన్లైన్స్ మీద ఎవరు కూడా నా మీటింగ్ ఏమంటే రాలేదు, చేయమని ఒకటిసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, 4 సార్లు చెప్పారు, అయినా రాలేదు అని వాళ్ళ మీద కచ్చ పెట్టుకొని కోపం పెంచుకొని వాళ్ళ మీద అరవటం చేయొద్దండి. దయచేసి మీరు చెప్పడం మన బాధ్యత. ఒక లీడర్గా ప్రతి విషయాన్ని చెప్పడం మన బాధ్యత. వాళ్ళు దాన్ని తీసుకొని అర్థం చేసుకున్న రోజు వాళ్ళ లైఫ్ మాత్రం గుర్రాన్ని నీటి వరకు తీసుకురాగలం, నీరు తాపించడం ఎవరు కూడా. అలాగా మన వెస్టేజ్ లైఫ్ వాళ్ళకి ఇద్దామని మనం ప్రతి 100 సార్లు చెప్పాలి. వాళ్ళు అర్థం చేసుకున్న రోజు వాళ్ళ లైఫ్ మాత్రం వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళ లైఫ్ మార్చడం అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. నన్ను వెస్టేజ్లో తీసుకొచ్చిన వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత నా లైఫ్ చేంజ్ చేసుకోవాలనేది నా చేతిలో ఉంది, మా అప్లైన్ చేతులు లేదండి. నా లైఫ్ మార్చడం అనేది నా చేతిలో ఉంది. ఆయన నాకు గైడెన్స్ ఇచ్చారు, నరేష్ ఇలా వెళ్ళు, ఈ రూట్లో వెళ్తే నువ్వు ఫెయిల్ అవుతావు, డెఫినెట్లీ ఫెయిల్ అవుతావు, ఈ రూట్లో వెళ్ళు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని గైడెన్స్. ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతావు అనేది చెప్పడమే బాధ్యత అప్లైన్గా బాధ్యత, అంతే ఫిక్స్. అప్లైన్ వచ్చి నీ బిజినెస్ చేయడండి, నీ ఏం పని, అప్లైన్కి ఏం పని, నీ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంది? డబ్బులు ఎవరికి వస్తాయి? నువ్వు బిజినెస్ చేస్తే నీ బిజినెస్ నీకు డబ్బులు వస్తాయి. అప్లైన్ బాధ్యత. అప్లైన్కి చాలా టీమ్స్ ఉంటాయి, అందరికీ అంతే చెప్తారు. నేర్చుకోండి, నేర్పిస్తా. అవసరమైతే హోమ్ మీటింగ్ 10 మంది కూర్చోబెట్టండి, అప్లైన్కి వెళ్ళండి, వచ్చి మాట్లాడతారు. కొత్తలో ఉంటావా, కొత్తలో ఒక 10-15 మీటింగ్లు తీసుకెళ్ళండి, అప్లైన్ యూజ్ చేసుకోండి. కానీ డైరెక్టర్ అయ్యాక, సిల్వర్ అయ్యాక, గోల్డ్ అయ్యాక, డైమండ్ అయ్యాక ఇంకా ప్రతిసారి అప్లై మీరు ఫీడ్ చేసేయారంటే సక్సెస్ ఎప్పటికీ రాదు. ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అప్లైన్ దగ్గర నేర్చుకొని నేర్పించడం బిజినెస్ అంటే. సిస్టర్ని ఫాలో అవ్వడం, మీటింగ్స్కి వెళ్ళడం. సో ఇది కనుక మీరు ఫాలో అయ్యి కనుక నేను కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఆల్రెడీ చాలా నుంచి మనం మీటింగ్స్ వింటూనే ఉంటారు, చాలా విషయాలు నేర్చుకున్నారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వీటి మీద కొన్ని స్టెప్స్ మనం ఏం చేస్తే బాగా ఫాలో అవుతాం. మీరు 7 steps అవి కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు కాబట్టి మళ్ళీ 7 steps మీద, కొన్ని 7 mistakes మీద, ప్రొడక్ట్స్ మీద మళ్ళీ కొంచెం అవగాహన తీసుకుంటాం. మనం అందరం మాట్లాడుకుంటూ ఈ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఎప్పటి నుంచి లీడర్స్ మనం మాట్లాడుతున్నారు. కానీ ఫాలో అవ్వడం బాగా చెప్పిందని వినండి, విన్నదాన్ని నేర్చుకోండి, ఆచరణలో పెట్టండి. విన్న తర్వాత మళ్ళీ ఈరోజు అంతా నేను చెప్పిందో, సీన్ చెప్పిందో, లేకపోతే మన అందేశారు, లేకపోతే నత్తాండేశారు, వీళ్ళందరూ చెప్పిందంత విని ప్రతి విషయాన్ని మీరు మన ఒక స్టోరీ చెప్పాను నేను. ఏం చెప్పానంటే అది బాగా వినండి క్లారిటీగా. ఒక వ్యక్తి షాపింగ్కి వెళ్తారు అన్నమాట. ఏదైనా టెడ్డీ బేర్ కొందామని షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళి
అతను అక్కడ అన్ని టెడ్డీ బేర్లు చాలా ఉన్నాయి, చూసుకుంటూ అతన్ని ట్యాగ్ చూస్తున్నారు. ముందు ఏరియా ఇది ఎంత పెద్ద రేట్ ఉందో ఏందో చూస్తున్నారు. ఒకటేమో చాలా హైట్గా ఉంటుంది అన్నమాట, దాదాపు ఒక 2 నుంచి 3 అడుగుల వరకు ఉంటుంది బొమ్మ, పెద్ద బొమ్మ. అది ఆ బొమ్మ ఈ రేట్ ఎంత ట్యాగ్ చూస్తే దాని మీద 5,000 రూపాయలని రాసిందనమాట. తర్వాత చాలా రేట్ ఎక్కువలాగా ఉందని చెప్పేసి తన పాకెట్ పర్మిట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ పాప కోసం ఒక టెడ్డీ బేర్ ఏదైనా పనికెళ్ళాలని చెప్పేసి పక్కన ఇంకొక టెడ్డీ బేర్ ఉందండి, దాన్ని కూడా ఒకసారి ఇది ఎంత ఉంటుంది రేట్ అని ట్యాగ్ తిప్పి చూస్తే అది వచ్చేసి 3,000 రూపాయలు ఉంది. సో ఇది 3,000 రూపాయలు ఉంది. ఇది కూడా అతను పాకెట్ పర్మిట్ చేయాలి. ఇంకొక ఏదన్నా ఒక 500 రూపాయలు తీసుకెళ్దామని ఇంకొంచెం చిన్న బొమ్మ చూద్దామని దానికన్నా ఇంకొంచెం చిన్న బొమ్మ చూశాడు. చాలా చిన్నగా ఉంది అది. అది ఎంత ఉంది అని చెప్పేసి ట్యాగ్ చూస్తే దాని మీద 1 కోటి రూపాయలు ఉందండి. ఎంత? 1 కోటి రూపాయలు ఉంది. అర్థం చేసుకోండి. పెద్ద బొమ్మ 5,000 ఉంది, దానికన్నా చిన్న బొమ్మ 3,000 ఉంది, దానికన్నా చిన్న బొమ్మ 1 కోటి రూపాయలు ఉంది. అతను ఒకేసారి ఇది 1 కోటి రూపాయల తప్పు రాశారని చెప్పేసి ఆ సేల్స్ మ్యాన్ పిలిచి అడుగుతారు. ఏంటి సార్ ఇది మీరు తప్పు రాశారు, పొరపాటున వేశారు నాకు తెలియదు, కానీ ఈ బొమ్మ 5,000 ఉంది, ఇది 3,000 ఉంది, దీనికన్నా చిన్న బొమ్మ 1 కోటి రూపాయలు వేశారు. 1 కోటి రూపాయలు ఏంటి సార్, దాంట్లో డైమండ్స్ ఉన్నాయి ఏంటి, లేదా తప్పు రాశారా, పొరపాటున వేశారా అని అడుగుతాడు. లేదు సార్ అది రైట్, అది దాని బొమ్మ విలువ 1 కోటి రూపాయలే, మేము రైట్గానే వేసాం, తెలిసి వేసాం, పొరపాటున వేయలేదు సార్ అంటే. సార్ దానికి ప్రత్యేకత ఏంటి చెప్పండి సార్, నాకు తెలియట్లా, నాకు అర్థం కావట్లా, ఆశ్చర్యంగా ఉంది, ఇది ఏమో 5,000 ఉంది, ఇది 2,000 ఉంది, ఇది 1 కోటి రూపాయలు ఏంటి సార్, నాకు అర్థం కావాలి సార్, తొందర తెలుసుకోవాలని ఎంతో ఇదిగా ఉంది, నాకు చెప్పండి సార్ అంటే, సారీ సార్ నాకు తెలియదు దాని గురించి, మా మేనేజర్ గారు రావాలి, మా మేనేజర్ గారు ఇప్పుడు లేరు, లంచ్కి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత మీరు కావాలి ఉంటారంటే వెయిట్ చేయండి, ఆయన వచ్చిన తర్వాత ఆయన అడగాలి మీరు అంటారు. సరే అని చెప్పేసి ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి కూర్చొని అప్పటి వరకు ఉంటూ తెలుసుకొని వెళ్ళిపోదామని చూడాలి, వెయిట్ చేస్తారన్నమాట. అతను వచ్చిన తర్వాత ఆత్రంగా లేసి సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాను గంట నుంచి. ఏమైందంటే సార్ నేను అడిగాను మీ సేల్స్ మ్యాన్, అతను తెలియదు అన్నారు, ఇదేమో 1 కోటి రూపాయలు అంటున్నారు, మిగతా పెద్ద బొమ్మలు 5,000 3,000 అంటున్నారు, అసలు దీని ప్రత్యేకత ఏంటి సార్, ఎందుకు 1 కోటి రూపాయలు అది తెలుసుకోవాలని సార్, నాకు ప్లీజ్ సార్ చెప్పండి సార్ అంటే, నేను ఖచ్చితంగా చెప్తాను కూర్చోండి సార్ అంటాడు. ఏం లేదు సార్, ఈ పెద్ద బొమ్మ ఉంది కదా ఈ 5,000 రూపాయలది, ఈ బొమ్మ కాస్ట్ ఎందుకు 5,000 అంటే దీనికి ఈ చెవులు దారం పెట్టామంటే ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వస్తుంది సార్, ఈ చెవులు దారం పెడితే ఈ చెవులోకి వచ్చేస్తుంది, అందుకే దీని ప్రత్యేకత, దీని కాస్ట్ 5,000 సార్. దీనికన్నా చిన్న బొమ్మ ఉంది సార్, ఇది 3,000 రూపాయలు కాస్ట్ అన్నారు కదా, సో ఇదే మనీ, దీనికేమో ఈ చెవులో దారం పెడితే అది పొట్టలోకి వెళ్ళిపోతుంది సార్, బొజ్జలోకి వెళ్ళిపోతుంది, అది సార్ దీనికి 3,000 రూపాయలు కాస్ట్. ఇది 1 కోటి రూపాయలు ఏంటి, దీని విలువ ఎందుకు సార్ 1 కోటి రూపాయలు అంటే దీనికి ఈ చెవులు దారం పెడితే నోట్లో నుంచి బయటకు వస్తుంది సార్, అందుకే దీని వాల్యూ 1 కోటి రూపాయలు సార్. ఇప్పుడు మేము ఎందుకు చెప్పే ఈ టెడ్డీ బేర్ స్టోరీ అంటే మీరు ఆఫ్లైన్ మీటింగ్ అయినా ఆన్లైన్ మీటింగ్ అయినా ఎక్కడ ఏది నేర్చుకున్నా ఈ చెవుతో ఈ చెవుతో వదిలేస్తే మీ వాల్యూ 5,000, 5,000, ఈ చెవుతో ఆ చెవుతో వదిలేస్తే మీ వాల్యూ 5,000. మీరు కనుక ఇన్నది బొజ్జులోనే పెట్టుకుని ఇంట్లోనే ఉంటే మీ బొజ్జ పెరగడం తప్ప మీకు సక్సెస్ ఇంచ కూడా పెరగదు. అందుకే మీ వాల్యూ ఇంకా పడిపోయింది 3,000. మీ వాల్యూ చెవితో విన్నది నోటితో మాట్లాడినప్పుడే మీ వాల్యూ 1 కోటి రూపాయలు. అందుకే సిద్ధార్థ్ సింగ్ గారు వాల్యూ 1,80,00,000. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన ప్రతి పాయింట్ తీసుకొని చెబుతూ విని వదిలేయకుండా, విని బొజ్జులోనే పెట్టుకోకుండా, విన్న ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకొని చాలామందికి మీ నోటితో చెప్పి ఆచరణలో పెట్టగలిగినప్పుడు మీ వాల్యూ 1 కోటి రూపాయలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరిని ఆచరణలో పెడితే ఈ రోజు నుంచి మీ వాల్యూ లక్షల కోట్ల పెరుగుతుంది. మీ డబ్బున్నోడికి విలువ, మనిషికి విలువ లేదు ఈ రోజున, డబ్బుకి విలువ ఉంది, డబ్బున్నోడికి విలువ ఉంది. మీరు డబ్బున్నోళ్ళు అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలనుకుంటే ఇమీడియట్లీగా ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టండి, యు ఆర్ సక్సెస్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్.
ఓకే ఓకే, సూపర్ 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 ఎక్సలెన్స్ సబ్జెక్ట్. ఈరోజు ఆ, చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్, అనుకోకుండా మనం చాలా మంచి సబ్జెక్టు, చాలా ఉపయోగపడే విషయాలు మనం నరేష్ గారి ద్వారా విన్నాము. ఇది చాలా వాల్యుబుల్. మీరు ఎవరైనా సరే ఆల్రెడీ వింటుండో లేకపోతే చెల్లి పక్కన పెట్టేసి టైం అవుతుందని చెప్పి ఆ పని చేస్తున్నారు. కానీ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విని దాన్ని అలాగే ఆచరిస్తూ ముందుకెళ్తే 1 or 2 yearలో మీకు అనుకున్న గోల్ని మీకు కావాల్సిన లైఫ్ అంటే ఇందాక నరేష్ గారు కొంత దాన్ని ఎక్స్పోజ్ చేశారు. మన లైఫ్ ఎలాగ ఉండాలి, మన పిల్ల లైఫ్ ఎలాగ ఉండాలి మనం అనుకుంటాము. సో అలాంటి దానికి మనం ప్రతి దాంట్లో చెప్పేదాల్లో కూడా నా కోసం కాకుండా నా పిల్లల కోసం చెప్తారు. ఎవరికి వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వకుండా వీళ్ళకి అప్పులు అవన్నీ అంటగట్టిపోతారు. సో అలా కాకుండా దాన్ని వాళ్ళకి ఎలాగా ఉండాలో మీరు కోరుకుంటున్నారో అలా లైఫ్ వాళ్ళకి ఇవ్వాలంటే వెస్టేజ్ని ఎలా చేయాలో కూడా చాలా చాలా చక్కగా చెప్పారు. సో ఇంకోసారి అసలు థ్యాంక్ యూ చెప్తూ, ఎవరైనా మన నరేష్ సార్ చెప్పిన దానికి కానీ లేదా ఇంత ముస్లిం సార్ చెప్పిన కానీ మీరు ఫీడ్బ్యాక్ రూపంలో కానీ ఇంకేదైనా డౌట్స్ రేజ్ చేస్తారంటే చేయొచ్చు. ఒక 10 నిమిషాలు మన టైం ఉంది. ఎవరైనా ఎస్ మాట్లాడండి. మీరు చేయొచ్చు, దాన్ని మాట్లాడండి, డైరెక్ట్గా ఆన్ చేసుకోండి. ఎవరైనా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. నా పేరు శ్రీనివాస్ అండి, మాది ఎడ్లపాడు. నా గోల్ వచ్చి నేను మేకి 50,000 తీసుకోవాలనే గోల్తో వర్క్ చేస్తున్నాను. బట్ అది ఈ మంత్ ఎండింగ్కి తెలుస్తుంది సార్. సారీ సార్, ఫస్ట్ సారీ ఎందుకు చెప్తున్నానంటే నేను రాత్రి లేట్ అయింది, మార్నింగ్ లేట్గా కనెక్ట్ అయ్యానో లేదో మా సిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, బావగారు చనిపోయారు అని. బ్యాక్కి వెళ్ళిపోయి పిఎస్ఆర్ సార్ చెప్పింది, శ్రీనివాస్ సార్ చెప్పింది నేను వినలేదు, సారీ సార్. బట్ కాసేపు 10 నిమిషాలు అలా వెయిట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేశాను. అంటే నేను ఏం మిస్ అవుతానా అని కనెక్ట్ చేసేలోపు ఈలోగా సార్ మాట్లాడారు. జస్ట్ ఆ సార్ చెప్పేటప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి అనేసి అక్కడ కనెక్ట్ అయ్యాను. బట్ సార్ ఎక్సలెంట్గా చెప్పారు సార్. ప్రతి ఒక్కరికి వాస్తవంగా ఇవాళ మనం చిన్న ఫంక్షన్లని ఇవన్నీ కూడా మనం ఈ ఫంక్షన్ చుట్టూ తిరుగుతూ ఊర్లోకి వెళ్తూ సెలవులు ఇచ్చారు కదా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి పిల్లల్ని తీసుకుని మనం ఎంజాయ్ చేస్తూ అలా ఎలా ఉంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చేసింది అదే. ఒక్కొక్కరు ఇందులో అందరూ పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళ వయసు ఉన్నారు, అందరూ కూడా త్యాగాలు చేసాం. త్యాగాలు ఎవరు చేయలే ఇప్పటి వరకు, ఎంజాయ్ చేసాం. ఆ ఎంజాయ్ చేయటం వల్ల మన జీవితం అనేది ఎక్కడేసిన గొంగడ అక్కడలాగానే ఉంది. సో కొన్ని త్యాగాలు చేస్తే గ్యారెంటీగా సక్సెస్ అనేది ఉన్నదని సార్ ఎక్సలెంట్గా చెప్పారు. మీటింగ్ విషయం వచ్చేసి మనం ఎక్కడ విన్నామో చెవులో వదిలేసి పొట్టలో పెట్టుకోకుండా బయటకు చెప్తేనే మన కోట్లు వస్తాయి అన్నది మంచి నాలెడ్జ్, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఇంకా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సుజాత సార్. చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. నేను సుజాత ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ వచ్చేసి నారాయణ సార్ చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. నరసింహ సార్ పేరు నరేష్ సార్ ఎక్సలెంట్ చెప్పారు. సీన్ సార్ కూడా చాలా బాగా చెప్పారు సార్. మేము కొద్దిగా మోటివేషన్ అయ్యాము. ఫస్ట్లో అది కాక మా టీం ఇప్పుడిప్పుడే కొద్దిగా కొలాబ్స్ అయ్యింది మళ్ళీ ఈ మధ్య కొత్తగా కాబట్టి సార్ మళ్ళీ మేము మోటివేషన్ కావడానికి చాలా మంచి అబ్జెక్టివ్ ఇచ్చారు సార్. చాలా ఎక్సలెంట్ పాయింట్. మేము డల్ అయ్యాం, ఏందబ్బా ఇట్లా టీం ఇట్లా పడిపోతుంది, ఎలా చేయాలి, మాకేమో అనుభవం లేకపోయి మనకేమో కొత్త కదా అనేసి సార్ చెప్పిన ప్రతి పాయింట్ సార్ వాల్యూ మళ్ళీ కొద్ది రికవర్ అయ్యాం. చేయొచ్చు, నిలబడుతూ చేయొచ్చు, కానీ సక్సెస్ కావాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, చిన్న వాటిని. చాలా ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. ఆ స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది సార్. బొమ్మకు చిన్న వాల్యూ అని లేకుండా దాని వాల్యూని బట్టి మనకు ఉంటుంది. కానీ డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదని చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ పాయింట్ సార్. నా గోల్ వచ్చేసి డిసెంబర్ కల్లా 50,000 తీసుకోవాలి సార్. ఓకే అండి, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మన నరేష్ సార్ చెప్పిన దానికి, సీన్ సార్ చెప్పిన దానికి మీకు నచ్చిన విషయాలు, మీకు అనుభవించుకునే విషయాలు, లేదంటే మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కూడా చెప్పొచ్చు అండి. ఇక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్.
గుడ్ మార్నింగ్ సార్. నేను బేస్తవారిపేట మండలం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రసన్న. ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నాను. నా గోల్ వచ్చేసి డిసెంబర్ కల్లా 50,000 తీసుకోవాలని సార్. నేను ఈ శ్రీనివాస్ సార్ మాటల్లో తెలుసుకుంది ఏంటంటే, మనం చాలా కెమికల్స్ అనేది డైలీ వాడుతున్నాము. కానీ ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఇంటేక్గా తీసుకుంటున్నాం, బాడీలోకి తీసుకుంటున్నాం, అలాగే హెల్త్ పరంగా ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం కెమికల్స్ నుంచి అనేది క్లియర్గా ప్రతి ప్రోడక్ట్ గురించి మనం చెప్పడానికి వీలవుతుంది. అది బాగా హెల్ప్ అయింది సార్. అలాగే నరేష్ గారు చెప్పిన బొమ్మ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, మనం డమ్గా ఉండకుండా ఏదో వెస్టేజ్కి వచ్చాము, వింటున్నాము, ఏం నేర్చుకోకుండా ప్రతి మీటింగ్ అటెండ్ అయినా కానీ వేస్ట్ అవుతుంది అని బాగా తెలుసుకున్నాను సార్. ఆ పాయింట్స్ ఏదైతే వాళ్ళిద్దరూ చెప్పారో తప్పకుండా ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఎవరు? సార్ చేయాల్సిన అవసరం డైరెక్ట్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీజన్. గుడ్ మార్నింగ్ లేటెస్ట్ సార్. మా ఆఫ్లైన్ డిఎస్ఆర్ సార్, మా నరేష్ సార్. సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా సూపర్ ఉంది సార్. చాలా క్లియర్గా అర్థమైంది. ఆ టెడ్డీ బీర్ స్టోరీ ఆల్రెడీ చెప్పారు, కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఇది ఎవరైనా ఇన్ని లోపల పెట్టుకోకుండా బయటికి చెప్పాలి, చెప్తేనే మనకు వస్తుంది. చాలా వరకు ఏం జరుగుతుందంటే, మా హస్బెండ్ వద్దన్నారు, మా రిలేటివ్ వద్దన్నారు, మా ఫ్రెండ్ వద్దన్నారు, ఇది చాలా చూసినాము, ఇట్లాగే చెప్పుకుంటూ డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. నాకైతే ఫస్ట్లో లేనప్పుడు కొంచెం డ్రాప్ అయ్యాను. బట్ మా నరేష్ గారు, శ్రీనివాస్ గారు ఎంకరేజ్ చేసి మేము వస్తాము అని చెప్పి, దూరంగా ఉన్నా కూడా నేను చెన్నైలో ఉంటాను సార్. సారీ సార్, నేను చెన్నైలో ఉంటాను. నాకు సపోర్ట్ చేసి మళ్ళీ నిన్న కూడా ఫోన్ చేసి నేను మళ్ళీ ఈ వారం వస్తున్నాను, కొంచెం పికప్ చేసుకొని మాట్లాడదాం, రూమ్ పెట్టుకో అన్నారు, హోమ్ మీటింగ్స్ పెట్టుకో అన్నారు. ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాను సార్. ఇటు నుంచైనా సరే నేను మిస్ కాకుండా మంత్లీ నా లెవెల్స్ రీచ్ చేసుకుంటూ, నా డౌన్ లైన్ గైడ్ చేసుకుంటూ నేను ముందుకు వస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరు లేకపోతే క్లోజ్ చేయమ్మా. క్లోజ్ చేసేయండి, టైం కూడా అయిపోతుంది.